ఈ అంశంపై చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మహతి గారు, ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్, అండ్ యాట సత్యనారాయణ గారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, అండ్ విజయ్ యాదవ్ గారు, ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్, అండ్ స్వప్న ఆర్టిస్ట్ మనతో పాటు స్టూడియోలోని చర్చలో పాల్గొనడానికి వచ్చారు. అండ్ సత్యనారాయణ చెప్పండి, ఎందుకు బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు మీరు ఈ డబ్బింగ్ సీరియల్స్? ఫుడ్ కోసం. అవునండి, ఇప్పుడు 60 సీరియల్స్ డబ్బింగ్ సీరియల్స్ వస్తున్నాయంటే 60 ఒక సీరియల్ మీద 100 మంది ఆధారపడ్డా 60 సీరియల్స్ మీద ఎంతమంది ఆధారపడుతుందో మీకు తెలుసు. వీళ్ళందరూ ఈ రోజు పని లేక కృష్ణానగర్లో, ఇంద్రానగర్లో, వెంకటగిరిలో ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఏ ఇండస్ట్రీని అయితే నమ్ముకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారో వాళ్ళు హాయిగా బతకాలంటే మన భాషలో ఉన్న ఛానల్స్ లో, మన తెలుగు ఛానల్స్ లో మన తెలుగు సీరియల్సే, మన కార్మికులు చేసే సీరియల్సే టెలికాస్ట్ అవ్వాలి. అందుకే పోరాటం. రైట్ విజయ్ గారు, చాలా సీరియల్స్ వస్తున్నాయి, మన తెలుగు సీరియల్స్ చాలా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు డబ్బింగ్ సీరియల్స్ కి ఆదరణ పెరుగుతుంది? ఇప్పుడు ఎందుకు వ్యూవర్స్ ఎక్కువ డబ్బింగ్ సీరియల్స్ చూస్తున్నారు? ఎందుకు దానికే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది? ఎందుకు కారణం ఏంటంటారు? టీఆర్పీ రేటింగ్ పెరుగుతుండడం తప్పండి. దాదాపు 20-25 సీరియల్ ఒక్క సీరియల్ కి టీఆర్పీ పెరుగుతుంది. మీరు ఈరోజు చూసుకుంటే గత 8 సంవత్సరాలుగా హైయెస్ట్ టీఆర్పీ మన స్టేట్ సీరియల్స్ అండి. మీరు యూ కెన్ చెక్అప్ విత్ ఎనీ ఛానల్ అనమాట. సో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ హిట్ అయిన 100 సీరియల్స్ లో అక్కడ నుంచి ఒక 20 సీరియల్స్ తీసుకొచ్చి ఆ హిట్ సీరియల్స్ లో అందులో ఒక్క సీరియల్ ఇక్కడ హిట్ అయితే ఈ టీఆర్పీస్ బాగున్నాయి కదా అని ఒకటో రెండో జరిగాయి. దాన్ని చూపించి మిగతా సీరియల్స్ అన్ని టీఆర్పీ అనడం తప్పు. వాళ్ళకి ఏంటంటే అక్కడ 15,000-20,000 వచ్చేస్తుందండి డబ్బింగ్ సీరియల్. ఇక స్టేట్ సీరియల్ తీయాలంటే 80,000-90,000 కావాలి. సో వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించి ఈ డబ్బింగ్ సీరియల్స్ తెస్తున్నారు తప్ప మిగతా టీఆర్పీస్ అని కాదు. డబ్బింగ్ సీరియల్స్ కి టీఆర్పీస్ ఉన్నది అనేది అవాస్తవం. లేదు, ఇప్పుడు 60 సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి అంటే 2 సీరియల్స్ కి టీఆర్పీ ఉంది. 20 సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి అంటే 12-13 సీరియల్స్ టీఆర్పీలో ఉన్నాయి. ఏది బెటర్? కానీ ఎటువంటి లాభం లేకుండా ఛానల్స్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తాయి వాటిని? మిగతా సీరియల్స్ అన్ని లాభం లేకుండానే టెలికాస్ట్ చేస్తున్నారా మిగతా ఛానల్స్ వాళ్ళు? కాదండి, కమర్షియల్ గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు డబ్బింగ్ సీరియల్స్ అక్కడ 10,000 కొనుక్కొచ్చి ఇక్కడ ఒక 10,000 ఖర్చు పెట్టి 20,000లో ప్రొడక్షన్ చేస్తున్నారు, అంటే టెలికాస్ట్ చేస్తున్నారు. అదే స్టేట్ సీరియల్ చేయాలంటే దగ్గర 80,000-90,000 కావాలి వాళ్ళకి. సో ఈ 50-60,000తో యాజ్ ఇట్ ఈస్ గా మిగిలిపోతుంది కదా. మీకు అర్థమైందండి? సో దాంట్లో వాళ్ళు ఆ కమర్షియల్ గా ఆలోచించి, అంటే కమర్షియల్, నేను అది ఇందాక వినోద్ బాల గారు అన్నట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు జిల్లాకు వచ్చి ఇక్కడ ఒక ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీ పెడుతున్నాడు అని ముఖ్యమంత్రి గారిని వచ్చి అడిగితే ఆయన ఏం చేస్తారు, లోకల్ గా ఇంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలండి, లోకల్ వాళ్ళకి ఇది చేయాలండి అని చెప్తారు. అలాగే మనకు కూడా ఇక్కడ లోకల్ మేము ఇంకో విషయం చెప్పనండి, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ వచ్చిన వాడు వేరే పని చేయలేడు. వాడు ఈ ఆర్టిస్ట్ గా చేయగలుగుతాడు తప్ప వేరే బయట ఉద్యోగం చేయలేడు వాడు. అది ఆర్టిస్ట్ ఉన్న, అంటే నేను వచ్చాను ఇండస్ట్రీకి, నేను ఆర్టిస్ట్ గా తప్ప నాకు మా ఫ్యామిలీ బిజినెస్ వేరే ఉంది, కానీ నేను ఎప్పుడు ఫ్యామిలీ బిజినెస్ కి వెళ్ళా. బిజినెస్ మా తాత ముత్తాత నుంచి ఉంది. నేను నా బిజినెస్ గా, నేను ఆర్టిస్ట్ గా నా చిన్నప్పుడు వచ్చాను, నేను ఇంకా ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నా. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. రైట్. ఇప్పుడు చాలా సీరియల్స్, కొన్ని సీరియల్స్ వస్తున్నాయి, అది ఫర్ సపోజ్ దానికి సరిగ్గా రెస్పాన్స్ లేదని వ్యూవర్స్ నుంచి ఎక్కువగా ఎవరు చూడట్లేదు అనుకోండి, దాన్ని తీసుకెళ్లి 10 o'clock ఎప్పుడో ప్రైమ్ టైమ్ లో ఉందని కూడా తీసుకెళ్లి ఒక 10 o'clock లేకపోతే వచ్చే 5 o'clock లేకపోతే 4 o'clock అలా తీసుకొచ్చి మధ్యాహ్నంలో చేయడం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే డబ్బింగ్ సీరియల్స్ అన్ని కరెక్ట్ గా ప్రైమ్ టైమ్ లోనే స్టార్ట్ అవుతున్నాయి. 5 నుంచి 6 నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్ 8 వరకు అట్లాగా సాగిస్తున్నారు. సో ఎందుకు అంటే ఎటువంటి రేటింగ్ రాకుండా వాళ్ళ ఛానల్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉండదు కదా. దానికి తగ్గట్టుగా, దానికి ధీటుగా మనం తీయలేకపోతున్నామా? నో డౌట్ అండి, మనం తీయగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాను కదా, 20 సీరియల్స్ లో 12-13 రేటింగ్ లో ఉన్నాయని. తీయలేకపోతే ఆ రేటింగ్ రాదండి. ఇప్పుడు ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతున్న కొన్ని ఛానల్స్ మీరు చూసుకోండి, మంచి రేటింగ్ తో ఉన్నాయన్ని ఇక్కడ సీరియల్సే. అంటే దాని మీనింగ్ ఏంటి? తీయగలుగుతున్నాం. వాళ్ళు డబ్బింగ్ సీరియల్స్ కొన్ని లక్షలు పెట్టి పెద్ద సెట్ వేసి 12-15 లక్షలు మినిమం పెట్టి పెద్ద సెట్లు వేసి తీసింది చూడడానికి జనాలకి ఇంపుగా కనిపిస్తుంది, కానీ ఆ రేటింగ్ ఏమీ లేవండి. ఉన్నాయి 2-3 సీరియల్సే, కానీ వాళ్ళకి వచ్చే తక్కువ అమౌంట్. ఈ సీరియల్ డైరెక్ట్ సీరియల్స్ కి 70 నుంచి 80,000 పెట్టాల్సి వస్తే అక్కడ 10,000-15,000 పెట్టి కొనుక్కొని 5-6,000 పెట్టి డబ్బింగ్ చేస్తే టెలికాస్ట్ అయిపోతుంది. అంటే దాని నుంచి 60,000 వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇదే చంద్రముఖి ఉందండి, అబౌవ్ 1000 ఎపిసోడ్స్, హైయెస్ట్ ఎపిసోడ్స్ 1700 ఎపిసోడ్స్ దాదాపు నెంబర్ 1 గానే వెళ్తుందండి ఇప్పటి వరకు.
మరి అది డైరెక్ట్ సీరియల్ కదండి, డబ్బింగ్ సీరియల్ కాదు కదా. మొగల్ రేకులు ఉందండి, చక్రవాకం ఉందండి, ప్రమాణాలు ఉందండి, భార్యామణి ఉందండి, దేవత కొన్ని సీరియల్స్ ఉండొచ్చు, దానికి వెళ్ళాల్సిన టైమింగ్స్ అలాగే ఫిక్స్ అయ్యి అది వెళ్లాల్సిన దాంట్లో వెళ్తున్నాయి. కానీ అన్ని సీరియల్స్ అదే టైప్ లో రావట్లేదు కదా. ఒకవేళ వస్తే డెఫినెట్ గా అదే ప్రైమ్ టైమ్ లో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోవట్లేదు? మేము అదే క్వశ్చన్ చేస్తున్నామండి. అసలు ఇస్తే కదా, అసలు స్లాట్ ఇస్తే కదా చేయడానికి. 12 సీరియల్స్ ఇన్ని రేటింగ్ లో ఉన్నప్పుడు రేషియో తక్కువ ఉన్న దాన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అదే మా ఫైట్ కూడా అదే. We are not begging, we are fighting, we want our right. ఆర్టిస్ట్ ఎప్పుడు ఈ రేటింగ్ వచ్చే సీరియల్స్ పెట్టుకోమంటున్నాం మేము, ఎందుకు పెట్టుకోవట్లేదు? తీసుకెళ్ళి ఎందుకు పడుతున్నారు? అది మా క్వశ్చన్ కూడా అదేనండి, మా ఫైటింగ్ కూడా అదేనండి. రైట్. ఈ సంస్కృతి ఎలా వ్యాపించింది అంటారు అంటే ఏదో ఒక ఛానల్ ఎంకరేజ్ చేయడం వల్ల మిగతా ఛానల్స్ అలాగే యాక్చువల్ గా మనకు రామాయణం మహాభారత పీరియాడికల్ మైథాలజికల్ ఏంటంటే యాక్చువల్ గా అది పెద్ద బడ్జెట్ తో కూడుకుంది, కొన్ని బాగా వచ్చాయి, చూసాం మనం స్టార్టింగ్ లో చూసాము. పీరియాడికల్ సీరియల్స్ మనం ఆ బడ్జెట్ లో చేయలేం కాబట్టి నేషనల్ వైడ్ గా చేస్తే అది మనకు డబ్ చేస్తే కొన్ని చూసాం. చూసిన దాన్ని ఆ కల్చర్ పోతూ పోతూ వెళ్ళి ఏం చేశారంటే ఈ డబ్బింగ్ సీరియల్స్ మీరు ఏమైనా కొన్ని హిందీ సీరియల్స్ డబ్ అవుతున్నాయి, అసలు కథలు చూస్తే వింటేనే వస్తుంది, అంత నీచంగా ఉన్నాయి. అంటే మెట్రో కల్చర్ మనం బ్రాడ్ మైండ్ తో మన పురాణ ఇతిహాసాలని డబ్ చేసినా కూడా మనం చూసి ఆనందించి ఎంకరేజ్ చేశాం. ఆ బ్రాడ్ మైండ్ కాస్త ఏమైందంటే చేతగనితనం అయిపోయింది. ఆ పురాణ ఇతిహాసాలని మిగతా నిదానంగా సోషల్ సీరియల్స్కి వెళ్ళిపోయింది. ఆ సోషల్ సీరియల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇన్కమ్కి వెళ్ళిపోయింది. అంటే అర్థమైందండి, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అదే ఉంటే మేము ఈ రోజు మాట్లాడే వాళ్ళం కాదు. అలాగని మేము తీయలేక కాదు, మేము తీయగలం. ఎలా నిరూపించాం? 15 ఏళ్ల క్రితం దాసనారాయణరావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్రుని సీరియల్ తీశారండి. అంటే వాళ్ళతో ధీటుగా మనం తీయగలిగాం. కానీ మన తెలుగు మార్కెట్ చిన్నది కాబట్టి మేమే ఆలోచించి మాకు అవి ఇవ్వకపోయినా పర్వాలేదు, మా సీరియల్స్ మాకు ఇవ్వండి, పురాణ దేశాలు మీరు వేరే దగ్గర తీసినా కూడా మేము చూసి ఆనందిస్తాము, మా ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పాం. కానీ వీళ్ళు ఏం చేశారు? దాన్ని అలానే పొడిగించి మాకు ఫుడ్ లేకుండా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక్కటి చెప్తాను మేడం. ఏంటంటే ఈ హిందీ సీరియల్స్ డబ్బింగ్ అనేవి మన తెలుగు ఛానల్స్ లో ప్రసారం అవుతుంది కేవలం ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఈ మధ్య కాలంలోనే వచ్చాయండి. అయితే ఈ తెలుగు టెలివిజన్ పరిశ్రమ స్టార్ట్ అయ్యి 3-4 సంవత్సరాలు కాదు అయ్యింది, ఒక 20-24 ఇయర్స్ నుంచి ఈ తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఉంది. ఇందులో నటించే తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు. ఈ కేవలం ఈ 4 సంవత్సరాల్లో వచ్చింది తెలుగు ఇండస్ట్రీని మొత్తం డామినేట్ చేసే విధంగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. మన తెలుగు సంస్కృతిని మనమే అవమానపరుచుకున్నట్టుగా ఉంటుంది. దానికి రేటింగ్ వస్తుంది లేదా మార్కెట్ బాగుంది అని అంటే ఇంతకు ముందు అంటే ఈ 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సీరియల్స్ ఇవన్నీ కూడా పోయినట్టేనా? అది చాలా తప్పు కదా. తెలుగు టెలివిజన్ స్టార్ట్ అయింది 23 అక్టోబర్ 1977. ఆ రోజు నుంచి దూరదర్శన్ స్టార్ట్ అయితే దూరదర్శన్ ఇప్పటికీ చూస్తారు జనాలు, దూరదర్శన్ చూసే జనాలు దూరదర్శన్ నుంచే ఇది స్టార్ట్ అయింది కదా. రిసీవ్ చేసుకున్నామండి. తర్వాత పరిశ్రమ పెరిగింది. నేను అదే ప్రభుత్వాన్ని నేను అదే కోరుకుంటున్నాను. 89లో మీరు చిత్ర పరిశ్రమను తీసుకురావడానికి ఎంత కృషి చేశారో, అంటే అక్కడికి వెళ్ళి మనం అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రులు, అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రులు చెన్నైకి వెళ్ళి అందరు ప్రొడ్యూసర్స్ ని గ్యాదర్ చేసి ఇక్కడ చేసి మీకు సబ్సిడీ ఇస్తాం, మీకు ల్యాండ్స్ ఇస్తాం, మీరు రండి అన్నారు. ఇవాళ టీవీ పరిశ్రమ ఇక్కడ ఉంది, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, రెవెన్యూ కోల్పోతుంది గవర్నమెంట్, అయినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే ప్రభుత్వానికి కోరుతున్నాయంటే మీరు ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, అందరూ ఛానల్స్ కూర్చోబెట్టాలి, పరిశ్రమలో ఉన్న పెద్దవాళ్ళని కూర్చోబెట్టి దీన్ని ఒక సమస్య, ఈ సమస్యను పరిష్కారం తీసుకురావాలి. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు, ఒక 1000-2000 కాదండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు 150 కోట్లు అంటున్నారు. అది దట్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. ఇండైరెక్ట్లీ అనేది గవర్నమెంట్ కి సర్వీస్ ట్యాక్స్ వస్తుంది, వ్యాట్ వస్తుంది. మనం ఒక ప్రొడక్షన్ కి మెస్ లో పనిచేసే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రొడక్షన్ మాకు మెస్ వస్తుంది, రోజు ఫుడ్ వస్తుంది షూటింగ్ కి, అక్కడ పనిచేసే వాళ్ళు పని లేదయ్యా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు కదండి డైరెక్ట్ దూరదర్శన్ స్టార్ట్ అయిందని. దూరదర్శన్ లో ఏ సోషల్ సీరియల్ కూడా డబ్బింగ్ సీరియల్ లేదండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఏ సీరియల్ కూడా లేదు. స్టార్ట్ చేశారు ఈ మధ్య వాళ్ళు స్టార్ట్ చేశారు. అదేంటండి ఏదో ఒక ఛానల్ చూసి ఈ బయట ఛానల్స్ చూసిన తర్వాతే దూరదర్శన్ లో ఎప్పుడు తెలుగే వచ్చింది, బయట చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అందరు స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళని ఆపితే మేము ఆపుతాం, వీళ్ళు ఆపుతాం, అలా స్టార్ట్ అయింది. సో మేము అందరిని రిక్వెస్ట్ చేస్తే మీరందరూ దయచేసి మమ్మల్ని, అంటే మేము బెగ్ చేస్తలేము, అడుక్కోవట్లేదు, చాలా క్లియర్ చెప్పగలుగుతున్నాం. ఆర్టిస్ట్ అడుక్కోడు, ఆర్టిస్ట్ అనేవాడు సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉంటాడు, ఇన్సెక్యూర్ అవుతాడు ఇప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సెటిల్డ్ ప్రొఫెషన్. మేము ఒక సీరియల్ వచ్చాక మాకే భయం ఉంటుంది. ఎందుకంటే మా ప్రొఫెషన్ ఎట్లా అంటే కొన్ని వేల మంది వస్తుంటారు ఇండస్ట్రీకి,
కాంపిటీషన్ ఉండనే ఉంటుంది. ఆ కాంపిటీషన్ తట్టుకుంటూ మేము నిలబడాలి ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా. సో ఆర్టిస్ట్ భయపడేది ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. సో ఈ డబ్బింగ్ సేల్స్ రావడం ఇంకా ఇన్సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ పోయి క్రియేటివిటీ పోతుంది ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ కి ఫర్ మంత్ లో ఒక 5 days ఉంటుందండి షూటింగ్. 20 రోజులు పనిచేసే ఆర్టిస్ట్ ఇవాళ 5 రోజులు కూడా వర్క్ చేయట్లేదు. కొన్ని ఒక 30-40 మంది తప్ప ఇంకెవరు వర్క్. ఆల్మోస్ట్ 20 సీరియల్స్ ఉన్నాయండి తెలుగులో. మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ 40 ప్లస్ కదా సార్ హిందీ సీరియల్ 60. కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 24